ఒకవైపు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒకవైపు మళ్ళా నేను రీల్స్ కూడా తీయాలి. నాకైతే ఈ రెండింటిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకైతే మస్తు ప్రెషర్ అనిపిస్తుంది. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? అయితే వినండి ఒకసారి. ఇది మనము రేపటి నుంచి అలారం పెట్టుకుందాం. 4కి లేద్దామని అనుకుంటాం. నేను లేస్తాను. లేచే ముందు మనం ఇప్పుడు ప్లాన్ చేసుకుంటాం. నేను ఇది చదువుదాం అనుకుంటాం. కానీ ఇప్పుడు ఒక 4 అవుతుంది కదా, 4 అవుతున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చదువుదాం అనుకుంటాం. దాని తర్వాత మళ్ళీ 5 అయిపోతుంది, దాని తర్వాత 6 అయిపోతుంది. అసలు మీకు కూడా ఇది జరుగుతుంది కదా? అది ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంది. అసలు దీనికి కారణం ఏమిటి? మనం ఇదే శ్రీకృష్ణుడు భగవద్గీత చాప్టర్ 3 శ్లోక్ నెంబర్ 7లో శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు. ఎప్పుడైతే మన మైండ్ అనేది మన కంట్రోల్లో లేకపోతే చిన్న చిన్న సౌండ్స్ మనం చదివేటప్పుడు ఏదైనా చిన్న చిన్న శబ్దాలు అనేది వినిపిస్తాయి కదా, అది కూడా మనకి డిస్ట్రాక్షనే అనిపిస్తాయి ఎప్పుడైతే మన మైండ్ అనేది కంట్రోల్ లేకపోతే. అందుకే ఎప్పుడైనా ఈ మైండ్ ఎలా కంట్రోల్ అవుతుందంటే, మనం ఎప్పుడైనా పాజిటివ్ థాట్స్ అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ, మనం భగవద్గీత చదవడం కానీ, ఇంకేమైనా మోటివేషన్ వీడియోస్ చూస్తూనే కానీ మన మైండ్ అనేది మనం దగ్గర పాజిటివ్ వేగా మనము ఆలోచించవచ్చు. ఎప్పుడైతే మన నెగిటివ్ అనేది ఎప్పుడైతే ఆలోచిస్తామో మనకి మనం ఏ లక్ష్యం కూడా మనము సాధించలేము. హరే కృష్ణ.